హైజీన్గా ఉంచుకోవాలి. ఏవైతే తీసుకున్నామో, ఏమైతే తింటున్నామో, ఏం టచ్ చేసినా, ఏం తింటున్నా అది చాలా కేర్ఫుల్గా తినాలి, తీసుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే పాడైపోయిన ఫుడ్స్, స్పాయిల్ అయిన ఫుడ్స్ ఎప్పుడు స్మెల్ చేయకూడదు. స్మెల్ చేస్తే ఏమో తెలుసా, మనం స్మెల్ చేసినప్పుడు దానికి ఉన్న ఏదైతే ఫామ్ అయింది బ్యాక్టీరియా, ఫంగీ ఇవన్నీ మనం స్మెల్ చేసినప్పుడు మన ముక్కులోకి వెళ్ళిపోతాయి. అది మళ్ళీ మన స్టమక్లోకి వెళ్తాయి, మళ్ళీ మనం సిక్ అవుతాం. ఆ స్పాయిల్ అయింది కూడా స్మెల్ ఎక్కువసేపు కూడా స్మెల్ చేయాలి. జస్ట్ మన దూరం నుంచి మన స్మెల్ రాగా మనం పడేయాలి. వస్తుంది కదా అని చెప్పి ఇంకా తెలియదు అని చెప్పి మనం ముక్కు దగ్గరికి పెట్టుకోకూడదు. అది కూడా జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ ఏం చెప్పాము? సెకండ్ టాపిక్ ఏం చెప్పాము? థర్డ్ టాపిక్ ఐ ఈట్ ఫుడ్ సేఫ్ అండ్ క్లీన్. కన్స్యూమ్ చేయకూడదు. చూయింగ్ గమ్స్ కానీ బూమర్లు, బబుల్ గమ్స్ ఇవన్నీ కూడా తినకూడదు. సో నార్మల్ హెల్దీ ఫుడ్ ఇంట్లో అమ్మ వాళ్ళు స్నాక్స్ అవి ఇచ్చినప్పుడు మీరు రెఫ్యూజ్ చేయకుండా మంచి ఫ్రూట్స్ అవి తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇప్పుడు స్కూల్స్లో ఉన్నప్పుడు మీకు మిడ్ డే మీల్స్ అట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వీ గాట్ దట్ ఇన్ఫర్మేషన్ ఎగ్ అవాయిడ్ చేస్తున్నారు అని. ఎవరు యోక్ అవి తినట్లేదంట ఎగ్. రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా మేము? ఏంటి వై ఆర్ యూ నాట్ హ్యావింగ్ ఇట్? అక్క నాకు లోపలది ఇష్టం లేదు. అంటే ఎందుకు రీజన్? ఇప్పుడు టాబ్లెట్స్ మనకి ఇష్టమా? షేర్గా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ రాగానే టాబ్లెట్స్ నాకు ఇష్టం లేదు అని మానేస్తావా? నాకు బ్లడ్ ఇస్తావు కదా అమ్మా. ప్లేట్లెట్ డౌన్ అక్క 1 ఇయర్ నుంచి టాబ్లెట్లు వాడుతూనే ఉన్నావు కదా. అలాంటప్పుడు ఎగ్ తీసుకుంటే దాంట్లో నీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో నీకు బ్లడ్కి కూడా ఉపయోగపడుతుంది. బ్లడ్ క్లాటింగ్కి కానీ హిమోగ్లోబిన్ లెవెల్స్ బ్లడ్ ఎక్కువ చేయడానికి కానీ నీకు ఎగ్ అనేది ఉపయోగపడుతుంది. సో నువ్వు ఏం చేయాలి? కన్జ్యూమ్ చేయాలి. విచ్ మీన్స్ కంప్లీట్ ఎగ్, ఫుల్ ఎగ్ని మీరు తినాలి. నాకు యోక్ నచ్చదు, నేను జిమ్కి వెళ్తాను అన్నట్టు కాకుండా ఫుల్ ఎగ్ని కన్జ్యూమ్ చేయండి, సరేనా? ఎందుకంటే మోస్ట్లీ ఎగ్ యోక్ అనేది ఇట్స్ వెరీ పవర్ఫుల్ అనమాట. ఇట్స్ లైక్ అ న్యూట్రియంట్ పవర్ హౌస్. మీకు ఎగ్లో గోల్డ్ న్యూట్రియన్స్ ఉంటాయి, గోల్డ్ వైటమిన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, జింక్ అన్నీ ఉంటాయి. ఏమేమి వైటమిన్స్ ఉంటాయి ఐడియా ఉందా మీకు? ఏ వైటమిన్ ఉంటుంది? ఏ వైటమిన్? ఎస్, ఏ విటమిన్స్ అని? ఏ వైటమిన్ ఫర్ విజన్, మీరు బాగా చూడగలుగుతారు, హెల్త్కి అలా ఉంటుంది. ఈ విటమిన్ మీ హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, నెయిల్స్ కానీ ఇవన్నిటికి మంచిగా ఉంటుంది ఈ విటమిన్. అండ్ డి విటమిన్ కూడా ఉంటుంది ఫర్ యువర్ బోన్ హెల్త్. మీరు స్ట్రాంగ్గా ఉండటానికి కానీ డి విటమిన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ బ్లడ్కి కానీ, బ్లడ్ క్లాటింగ్కి కానీ గోల్డ్ విటమిన్స్ ఉంటాయి అందులో. సో మీరు ఎగ్ తీసుకోవడం వల్ల యూజ్లెస్ థింగ్ ఏమైనా ఉందా? లేదు కదా. ఎగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ డైట్. సో ప్రతిరోజు కూడా మీకు ఫ్రీగా ఎగ్స్ ఇస్తున్నారు, తినడానికి ఏం బాగా కొని తెచ్చుకుంటారు తెలుసా మాకు హాస్టల్స్లో. డైలీ ఎగ్ కన్జ్యూమ్ చేయడం కోసం మీరు హ్యాపీగా తినొచ్చు. డైలీ మంచి డైట్లో యాడ్ చేసుకోండి మీ ఎగ్ని. డైలీ హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. అర్థమైందా? సో ఇప్పటి నుంచి ఎవరైనా ఎగ్ స్కిప్ చేస్తారా? అక్క అక్కుని కూడా తినాలి. చదువు. వితౌట్ ద టాపిక్ ఐస్ టేకింగ్. చెప్పు. చెప్పండమ్మా. పైకి లేచి ఐస్ టే క్లీన్ కి 2-3 పాయింట్స్ చెప్పు. అంటే ఎలా పర్సనల్ హైజీన్ గా ఉంటావు పైకి దా రాకం. వెరీ గుడ్, బాగా చెప్తాడు మా విశ్వ, చాలా బాగా చెప్తాడు. చలో చెప్పు. క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలి?
వాటర్తో ఫుల్గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ మీ లేస్ చేయకుండా క్లీన్ చేసుకోవాలి. ఇంకా బ్రష్ ఎన్నిసార్లు చేసుకోవాలి? 2 times. స్నానం ఎన్నిసార్లు చేయాలి? 1 time. 1 టైమా 2 టైమ్సా? చెప్పు. 2 times. 2 టైమ్స్. ఈసారి నుంచి 2 టైమ్స్ చేస్తావు కదా? ఓకే. ఇంకేమన్నా? నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటో నాకు 4 పాయింట్స్ చెప్పు. I keep food safe and clean. ఎలా? మనం ఫుడ్ సేఫ్గా క్లీన్గా తీసుకోవాలి. ఎలా ఎలా ఉంచుతావు వాటిని? హౌ? ఏంటంటే మనం బాగా చేతులు కడుక్కోవాలి. మనమేమో ప్లేట్స్ కూడా బాగా కడుక్కోవాలి. అప్పుడేమో వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా కడిగి వంట చేసిన తర్వాత ఒక కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. గ్యాస్ పెట్టవా పైన? కవర్ చేయాలి కదా. లిడ్ పెట్టి క్లోజ్ చేసి క్యాప్ పెట్టి పెట్టకపోతే ఏమవుతుంది? పెట్టకపోతే జర్మ్స్ వచ్చేస్తాయి. ఫ్లైస్ కానీ కాక్రోచెస్ అట్లాంటి ఏమైనా వచ్చి ఫుడ్ కంటామినేట్ అవుతుంది. సిటా గట్టిగా చదువు. ఐ I eat food safe and clean. ఎలా? మనం ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఎలాగైనా తినాలి కానీ ఫస్ట్ జంక్ ఫుడ్స్ కానీ అట్లాంటివి ఏమీ తినకుండా హెల్దీ ఫుడ్స్ తినాలి. హెల్దీ ఫుడ్స్ అంటే మీరంతా లాస్యానేనా? మీ అందరూ లాస్యానా? లెట్ లాస్యా ఆన్సర్. అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే లేస్ ప్యాకెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఎక్కువ సాల్ట్ Noodles. నూడిల్స్ తినకూడదు. అన్హెల్దీ అని ఎలా చెప్తావు? జంక్ ఫుడ్ డిఫైన్ ఏమేమి ఎక్కువ హై ఉండకూడదు. సాల్ట్, ఆయిల్, షుగర్. వెరీ గుడ్, వెరీ గుడ్. చలికాలంలోనే 2 times ప్రిపేర్ చేయాలి. 2 times చలికాలంలోనే 2 times బాత్ చేయాలి. కాదు, ఏ కాలమైనా నువ్వు బయటకు వెళ్ళకుండా ఉంటావా? వెళ్తావా? ఏ కాలం అయితే నువ్వు బయటకు వెళ్ళి వస్తావు, మనతో పాటు వస్తాయి మైక్రో ఆర్గానిజమ్స్. అంటే గాల్లోకి వెళ్ళి వస్తే గాల్లో మనకు తెలుస్తుంది ఎన్ని ఉన్నాయి ఏంటన్నది. మన అసలు మైక్రో ఆర్గానిజమ్స్ జెమ్స్ అంటేనే మనకి ఇన్విజిబుల్, మనకు కనిపించినవి మనకి ఎన్నో అంటుకొని ఉంటాయి. అవి మనకి ఫుడ్ ద్వారా మనకి లోపలికి వెళ్ళకుండా ఉండడానికి మనం ఫస్ట్ క్లీన్ చేస్తాం. అంటే బాతింగ్ చేసి మనం లోపలికి వెళ్తాం, ఫుడ్ తినడానికి వెళ్తాం. అందుకే ఏ కాలం చలికాలం, సమ్మర్ అనే కాదు, చలికాలంలో కూడా 2 times ఏ కాలంలోనే ఉంటుంది. హెల్దీగా ఉంటుంది. సపోజ్ ఈ రూమ్ డార్క్ అయిపోయింది, ఏదో ఒక చిన్న లైట్ విండో నుంచి వస్తుంది. ఆ లైట్ లో నుంచి చూస్తే త్రూ దట్ లైట్ యువర్ కెన్ ఏబుల్ టు వాచ్ దోస్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మీరు అలా లైట్ నుంచి చూసినప్పుడు మీ బుక్స్ లో కూడా ఉంటుంది. ఆ లైట్ నుంచి మీకు గోల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ కనిపిస్తాయి, వేలల్లో కోట్లల్లో కనిపిస్తాయి. అలాంటి మీ బాడీ పైన ఎంత ఉంటాయి తెలుసు కదా. సో ప్రతిసారి మనం మైక్రోస్కోప్ వేసుకొని జర్మ్స్ ఉన్నాయా లేదా అని వి కాంట్ డిటెక్ట్ ఇట్, రైట్? మనం కనిపెట్టలేం కదా. సో దట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్గా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా స్నానం చేస్తే మనం క్లియర్గా ఉంటాం. చెమట పట్టింది కదా అని స్నానం చేయకూడదు, పట్టకుండా మనం చేయాలి. ముజమిల్, డిడ్ యూ అండర్స్టాండ్? సరే, టేక్ బాత్ ట్వైస్ అ డే. 2 సార్లు చేయాలి, బాత్ అయినా బ్రష్ అయినా. ఎంతమంది చేస్తారు 2 సార్లు బ్రష్? ఇక్కడ నైట్ చేస్తారా పడుకునే ముందు, బిఫోర్ బెడ్? మార్నింగ్ షీఈ్ హానెస్ట్. ఆ పాప ఎవరో పాపం చేయను అని చెప్పేస్తున్నారు వాళ్ళు కూడా. కొంతమంది ఇక్కడ చేయని వాళ్ళు కూడా చేతులు ఎత్తారు కదా అని చెప్పి పెట్టేస్తున్నారు కదా. జెన్యూన్గా ఉండండి, హానెస్ట్గా. బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హెల్త్, మీ హెల్త్ కోసం. కాబట్టి మాకు ఇప్పుడు అబద్ధం చెప్తే నష్టమేం లేదు. ఆన్సర్ టు యువర్ సెల్ఫ్, మీకు మీరు చెప్పుకోండి మీరు కరెక్ట్గానే ఉంటున్నారా, హెల్తీగా ఉంటున్నారా అని. సో బిఫోర్ బెడ్ మీరు బోల్డ్ స్నాక్స్ తింటారు కదా, తినేంతసేపు పడుకునే ముందు వరకు తింటూనే ఉంటారు ఏదో ఒకటి. బోల్డ్ స్టక్ అయిపోయి ఉంటాయి, టూత్ డికేస్ వస్తాయి, పెయిన్స్ వస్తాయి. సో అవన్నీ అవసరం లేదు కదా మనకి. సో అందుకని ఎప్పటికప్పుడు బ్రష్ చేసుకోవాలి. బిఫోర్ బెడ్ మస్ట్. సో పడుకునే ముందు బ్రష్ చేసుకొని పడుకోండి. సాల్ట్ నుంచి ఎక్కువ తినకూడదు. సాల్ట్ ఎక్కువ అసలు తింటే ఏమవుతుందో తెలుసా? సాల్ట్ ఎక్కువ తింటే బీపీ వస్తుంది.
నుంచి రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందుకు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి టెన్షన్, ఫ్యూచర్లోకి వెళ్ళినప్పుడు టెన్షన్స్ ఎక్కువ పెరుగుతాయి. ఆ టెన్షన్స్ పెరిగే కొద్దీ మనం ఎప్పుడైతే సాల్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటామో దానికి ఇట్ హెల్ప్ఫుల్. అంటే సాల్ట్ ఫుడ్ తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టెన్షన్స్ అన్నీ కలిపి ఏమవుతుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది, బీపీ అన్నది రావడం స్టార్ట్ అవుతుంది. సో మనం ఇప్పటి నుంచి మన డైట్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మనకి వచ్చే హెల్త్ డిసీజ్ని ప్రివెంట్ చేసి అంటే కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచే. అండ్ సాల్ట్ అనేది చాలా ప్రాసెస్డ్ ఫుడ్, తెలుసా మీకు అది? అంటే చాలా ప్రాసెస్ చేస్తారు. షుగర్ కానీ సాల్ట్ కానీ దానిలో చాలా కెమికల్స్ అనేవి కలుస్తాయి అన్నమాట. ఎందుకంటే సాల్ట్ కానీ షుగర్ కానీ అట్లా పాడవకుండా మనకి ఎన్ని డేస్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుంది. మీరు గమనించారా? సాల్ట్ కానీ ఇన్ కేస్ వాటర్ ఏం తగలకపోతే సాల్ట్ అలానే ఉంటుంది. దాంట్లో చాలా కలుస్తాయి, ప్రిజర్వేటివ్స్ అట్లాంటివి. సో దానివల్ల కూడా మనం ఆ సాల్ట్ని ప్రిఫర్ చేయకూడదు. సాల్ట్ అనేది తక్కువ తీసుకుంటే మన డైట్లో మనకి మంచిది. ఫ్రిడ్జ్ ఉండదు కదా, అలాంటప్పుడు తక్కువ తెచ్చుకోవాలి, ఫ్రెష్ ఫుడ్ తినాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రిడ్జ్లో మనం ఎక్కువ కాలం పెట్టుకోవాలంటే జర్మ్స్ అనేవి ఇన్యాక్టివ్గా ఉంటాయి, ఇందాక చెప్పాం కదా. సో మైక్రోబియల్ గ్రోత్ అనేది ఎక్కువ పెరగడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకునే తినండి అని ఎవరూ చెప్పలేదు మనకి. మన యాన్సిస్టర్స్ టైంలో పూర్వకాలంలో ఫ్రిడ్జెస్ ఉన్నాయా, ఫ్రీజర్స్ ఉన్నాయా? వాళ్ళంతా ఎలా తిన్నారు? ఫ్రెష్ ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు, ఒక రోజుకి 2 రోజులకి మాత్రం తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు అందరూ హెల్తీగా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్స్ వాళ్ళు తినేవాళ్ళు కాదు కాబట్టి. ఎప్పటికప్పుడు వాళ్ళు ఫ్రెష్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయటం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏం వచ్చేవి కాదు. సో ఏంటంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టుకోవడం మానేసి నార్మల్ ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. గుడ్. మనం పార్క్ వెళ్ళినప్పుడు వాటర్ తీసుకెళ్ళేదాం. పార్క్ వాటర్ తాగితే హెల్త్ పాడైపోతుంది. అంటే బయటి వాటర్ బోర్వెల్స్లో కానీ వాటర్ తాగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎవరికి టైఫాయిడ్ వచ్చింది, యశ్విన్కి టైఫాయిడ్ అండ్ వీడికి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ మధ్య, జస్ట్ ఒక ఫ్యూ డేస్ ఇదిలో. సో వీడికి బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు, వాడికేమో టైఫాయిడ్ అని చెప్పారు. టైఫాయిడ్ అంటే వాటర్ కంటామినేషన్ అని నేను చెప్పాను. సో పార్క్లో వాటర్ అంటే అది కంటామినేటెడ్ వాటర్ అవుతుందా, ఎందుకు తాగకూడదు అని అడుగు. సో టైఫాయిడ్ అనేది ఇట్ కెన్ కమ్ ఇన్ టు అస్ త్రూ వాటర్ ఆర్ ఫుడ్ కంటామినేషన్. సో ఏంటంటే ఒక బ్యాక్టీరియా వస్తుంది, ఆ బ్యాక్టీరియా ఏంటంటే సాల్మోనెల్లా టైఫీ. ఈ టైఫీ సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఎప్పుడైతే మన స్టమక్ లోపలికి వచ్చి ఆ బాడీని బ్యాక్టీరియా అనేది హోల్డ్ చేస్తుందో కడుపు లోపల, సో ఏంటంటే అప్పుడు మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. సో అది వచ్చినప్పుడు అది త్రూ మనకి నాట్ ఓన్లీ వాటర్, అది ఫుడ్ వల్ల అయినా కావచ్చు, వాటర్ వల్ల అయినా కావచ్చు. అంటే మీరు మోస్ట్లీ ఐ కెన్ సే దట్ ఈస్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ క్యారీ చేయడం నేర్చుకోండి. ఎగ్జాక్ట్లీ. సో మన పర్సనల్ వాటర్ బాటిల్ అంటూ మనకు ఉండాలి. అప్పుడు మనకి ఏ ఛాన్స్ ఇవ్వం కదా బయట ఆర్గానిజమ్స్ మన లోపలికి రావడానికి. సో ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక వాటర్ బాటిల్, హ్యాండ్ కర్చీఫ్ ఇట్లాంటివి, ప్రెసెంట్ డేస్ మంచివి కాదు కాబట్టి మాస్క్లు అలాంటివి కూడా క్యారీ చేసుకొని ఉంచుకోండి బ్యాగ్లో. సో నాట్ ఓన్లీ వాటర్, ఫుడ్ నుంచి కూడా ఈ టైఫాయిడ్ అనేది వస్తుంది. ఫీవర్ రాగానే టాబ్లెట్స్ కూడా మనం వెంటనే వేసేసుకోకూడదు, ఎందుకంటే ఫీవర్ ఇస్ లైక్ అ ప్రొటెక్టింగ్ లేయర్. ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ అనేది వచ్చి మన బాడీలో యాంటీబాడీస్ ఇవన్నీ వచ్చి ఫైట్ చేస్తాయి మన లోపల. సో ఫీవర్ ఏంటంటే 100 దాటిన తర్వాతే, లైక్ 1 or 2 అట్లా వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసుకోండి. ఎందుకంటే 100 లోపల బిలో ఉన్నప్పుడు మీరు టాబ్లెట్స్ వేసుకుంటే మన బాడీలో ఫైట్ చేయడం అనేది ఆగిపోతుంది. సో మనం వి కాంట్ కంప్రెస్ ఇట్, మనం ఆ ఫైట్ చేయడాన్ని ఆపకుండా దానంతా తగ్గించడానికి చూసుకోవాలి. ఎప్పుడైతే టాబ్లెట్స్ వేస్తామో యాంటీబాడీస్ అయ్యి సరిగ్గా వర్క్ అవ్వవు. సో 100 దాటిన తర్వాత ఫీవర్కి టాబ్లెట్స్ వేసుకోండి. ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చి ఫీవర్ వచ్చేసిన వెంటనే కంగారు పడక్కర్లేదు. మనకి ఫీవర్ వచ్చేది ఏంటంటే త్రూ స్టమక్కే. మనం తీసుకున్న ఫుడ్ ఏమైనా కంటామినేట్ అయ్యి మన కడుపులో ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి ఫీవర్ వస్తుంది. సో దట్ మీరు టాబ్లెట్స్ ఏంటంటే వెంటనే వేసుకోకండి ఫీవర్కి, సరేనా? అండ్ మెయిన్ వాటర్ బాటిల్స్ అందరూ క్యారీ చేయాలి, ఓకేనా? పార్క్ వెళ్ళినప్పుడు వాటర్ సేఫ్ కాదు, మీరు అక్కడ ఉన్న గార్డెనర్ని అడిగి
ఫస్ట్ అడిగి తెలుసుకోవాలి, ఇది తాగొచ్చా, ఇది సేఫా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వాటర్, మున్సిపల్ వాటర్ ఏదైతే సప్లై అవుతుందో ఆ సప్లై అయ్యి దాంట్లో క్లోరినేటెడ్ వాటర్ వస్తుంది. అది గ్రౌండ్ అయితే వాటర్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వెంటనే కనపడగానే ఏదైనా సరే ఫుడ్, వాటర్ ఈజ్ ఆల్సో ఏ ఫుడ్. ఓకే, సో మీరు చూడగానే వెంటనే వెళ్ళిపోయి తాగేయడం కాదు, అక్కడ సేఫ్ ఫుడ్డా కాదా అని నిర్ధారించుకోవాలి. యూ హ్యావ్ టు ఆస్క్ ది గార్డెనర్ వెదర్ దిస్ వాటర్ ఈజ్ సేఫ్ టు డ్రింక్ ఆర్ నాట్. ఓకే, తొందరగా తాగేసి తర్వాత ఎవరు నష్టపోయేది కదా. సో తొందర ఎందుకు? సో ఫస్ట్ యూ చెక్. ఇంకేం వాడాలి తెలుసుకోవడానికి ఏం వాడాలి మీరు? చెప్పు, గట్టిగా చెప్పు. బ్రెయిన్లో మీకు ఆలోచన వస్తుంది. వస్తే సరిపోయిందా? అడగాలి ఎవరితో. అడగాలి. ఎలా అడుగుతారు? అంకుల్ ఈ వాటర్ సేఫేనా అడుగుతారు. అవును, ఎలా అడుగుతావు? నోటితో అడుగుతాం. అంకుల్ ఈ వాటర్ నోటితో అడగాలి. అర్థమైందా? ఇది ఉన్నది ఎందుకు? కాల్ చేయడానికి కాదు క్లాస్లో. అక్కడ ఎప్పుడైతే సందర్భం వచ్చినప్పుడు అప్పుడు అడగాలి, నోటితో అడగాలి. అంకుల్ ఇది బోర్ వాటరా లేకపోతే మున్సిపాలిటీ వాటరా అడగాలి. కాదు, అడగాల్సింది ఈ వాటర్ తాగొచ్చా, సేఫేనా. ఇది నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు కరెక్ట్గా అడిగావు. ఏంటి ఇది? మున్సిపల్ వాటరా, బోర్ వాటరా? ఓకే, బోర్ వాటర్ అయితే బోర్ వాటర్ తాగొచ్చు కాదు, తాగకూడదు. ఒకవేళ మున్సిపల్ వాటర్ అయితే దాంట్లో క్లోరినేటెడ్ వాటర్ కాబట్టి తాగొచ్చు. బోర్ వాటర్ మీకు డౌట్ ఉంటుంది. సో ఎక్కడైతే డౌట్ ఉంటే అది అవాయిడ్ చేయండి. అర్థమైంది కదా? ఓకే, అండర్స్టూడ్? ఓకే, ఆల్ఫాబెట్ ఆర్డర్లో సితో ఎవరన్నా ఉన్నారా? సి ఏం పేరు? శరణ్. రైట్. హెచ్తో స్టార్ట్ అయ్యో. సిహెచ్. ఓకే, ఓ ఎవరు లేదా? ఎల్. లిఖిత్. ఎల్ కదా? ఎల్ లిఖిత్. లిఖిత చాలు, కన్ఫ్యూజన్. ఎల్. అయితే ఎవరు లేరు. లేదా అయితే ఎవరు? ఎన్. నిత్య. ఈ లేరు. సో సి హెచ్ ఎల్ ఎన్. ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఇవి ఏ కేటగిరీ ఆఫ్ ఇంగ్లీష్లోకి వస్తాయి? కాన్సనెంట్సా, ఓవెల్సా? ఓవెల్ ఉంది కదా. ఏఈఐఓయులో ఎవరున్నారు? ఓ ఉంది. ఏ, హెచ్, ఎల్, ఎన్. ఓ లేదు. ఓకే, సో వీళ్ళందరూ ఏంటి? కాన్సనెంట్స్. కాన్సనెంట్స్. ఇప్పుడు మన దగ్గర లేని ఏంటి? ఓవెల్స్ లేవు. అవునా? రైట్. ఓకే, ఇప్పుడు సిహెచ్. ఓకే, ఇప్పుడు తిను ఓ. ఓకే, రైట్. హెచ్ ఓ ఎల్ ఎల్ ఐ ఎన్ ఎన్.
సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ కోలిన్. ఓకే, అర్థమైందా? సో ఇది ఎవరు? ఈ వైట్ లో ఉన్న వాళ్ళందరూ ఓవెల్స్. ఓకే, నాట్ ఔల్స్, ఓవెల్స్. ఓవెల్స్. ఓకే, సో ఇది మొత్తం కలిపితే వర్డ్ ఏంటి? HOLINE, కోలిన్. కోలిన్, రైట్? గుర్తుంటారా? ఈ కోలిన్ అనేది ఏంటి? కోలిన్ అనేది ఏంటి? కోలిన్ అనేది మీరు ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఎగ్ విషయం వచ్చింది కదా. ఎగ్లో యోక్, YOLK, యోక్. యోక్ అంటే చందమామ అంటాం కదా. ఎల్లో కలర్లో ఉంటుంది కదా గుడ్డులో. ఏమంటారు మీరు? చందమామ. సో ఈ చందమామ ఏదైతే ఉందో ఇది మీరు చాలా మంది తినరు, అవునా? చాలా మంది తినరు. సరిగ్గా ఏంటి చెప్పు? నాకు యోగ్ ఇష్టం లేదు. ఇష్టం లేదు. సరే, ఇందాకే నువ్వే అన్నావు ఏంటి? నేను క్వశ్చన్ వేస్తే ఏం చేస్తారు అంటే ఇలా అన్నావు, బ్రెయిన్. అవునా? బ్రెయిన్ హెల్త్ బాగుండాలి అంటే, మీరు చదివింది మీకు గుర్తుండాలి అంటే, మెమరీ గుర్తుండాలి అంటే ఆ కోలిన్ ఏదైతే ఉందో అది యోక్లో ఎక్కువగా ఉంటుంది. సూపర్, క్లాప్స్. ఓకే, స్టాప్. don't eat that yolk, you will lose. Okay, the vitamin which is called choline, which gives strength to your brain. Okay, strength to your brain, and also it will function as a nutrient which will increase your memory. ఓకే, ఈ చదివింది గుర్తుండాలి అంటే మీరు తప్పనిసరిగా యూ హ్యావ్ టు ఈట్ దిస్ యోక్. మిగతాయి కూడా ఉంటాయి దాంట్లో, మెగ్నీషియము, సెలీనియము, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు యూ హ్యావ్ దిస్ కోలిన్. సో ఇప్పుడు పడేస్తారా మీరు? తర్వాత మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? మీకు ఆల్రెడీ ఈ గురించి ఇప్పుడు తెలిసింది. ఎవరైనా పెద్దవాడు కూడా ఒకవేళ దాన్ని తినను అని అంటే వాళ్ళకి మీరు చెప్పాలి. అర్థమైంది కదా? మీ చిన్న క్లాస్ వాళ్ళు ఇప్పుడు మీరు కూర్చొని భోజనం చేస్తారు. చరణ్. ఓకే, మీరు కూర్చొని భోజనం చేస్తుంటారు. ఎవరన్నా పడేస్తే ఆపి వాళ్ళకి చెప్పండి. మీ బ్రెయిన్ బాగుండాలి అంటే, మెమరీ పెరగాలి అంటే ఇది తినడం ఖచ్చితం. దాంట్లో ఎందుకు అని అంటే ఈ కోలిన్ ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్? సే ఎస్ ఆర్ నో. గుడ్. అయిందా? Up, good. 11 seconds. 11 seconds. ఓకే. నాస్ట్రిల్స్లో కానీ హెయిర్ అన్నీ ఆపేస్తుంది ఏమైనా జర్మ్స్ ఎంటర్ అయ్యేటప్పుడు. కానీ త్రూ ఫుడ్తో మాత్రమే డైరెక్ట్గా మనం జర్మ్స్ని లోపలికి పంపించగలుగుతాము. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ క్లీన్ చేసుకుంటామో, నెయిల్స్ కానీ హ్యాండ్స్ కానీ, అప్పుడు మనల్ని జర్మ్స్ అనే వాటిని ఎలిమినేట్ చేసేస్తాం. సో మనం హ్యాండ్ వాష్ కానీ క్లీనింగ్ చేయటం అంటే ఏంటి? సెపరేటింగ్ జర్మ్స్. ఆ జర్మ్స్ని మన చేతుల నుంచి సెపరేట్ చేయడం, వాటిని పక్కకు తోసేసి మనం క్లీన్గా ఫుడ్ తీసుకోవడం.
అర్థమైందా? సో క్లీనింగ్ అంటే ఏంటి? సెపరేటింగ్ జర్మ్స్ ఫ్రమ్ అస్. మన హ్యాండ్స్ నుంచి కానీ, మనం బ్రషింగ్ చేసేటప్పుడు కానీ, నెయిల్స్ తీసుకునేటప్పుడు కానీ, వీటన్నిటిని ఏంటంటే జర్మ్స్ని, బ్యాక్టీరియాని మనం తినే వాటి నుంచి, మన నుంచి జర్మ్స్ని సెపరేట్ చేయడం ఈజ్ కాల్డ్ క్లీనింగ్, విచ్ ఈస్ ఐ స్టే క్లీన్ మీన్స్ పర్సనల్ హైజీన్. నేను క్లీన్గా ఉంటాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిది? నెక్స్ట్ చేయాలి బాగా. 2 times బ్రషింగ్. నెక్స్ట్ ఏం చేస్తారు? హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి తెలుసా మీకు? ఎలా చేస్తారు ఒకటి చెప్పండి. someone stand up and show it. సంథింగ్ క్లీన్ చేయరా మీరు?